అండి సంధ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో దానాలు చేయకపోతే పుణ్యఫలం రాదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దానం చేస్తే పుణ్యం వస్తుందన్నమాట నిజమే. దానం చేయకపోతే పాపం వస్తుందని ఎవరు చెప్పలేదు. పుణ్యం రాదని చెప్పలేదు. పుణ్యం రావడానికి ఉన్న ఎన్నో మార్గాల్లో ఒక మార్గం దానం చేయడం. ఇతర మార్గాల్లో వచ్చే పుణ్యం వస్తూనే ఉంటుంది. దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం రానంత మాత్రాన పుణ్యం రాదని అనుకోక్కర్లేదు. తర్వాత దానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు కానీ చేయకపోతే రాదు అని కూడా అనలేదు. ఎందువల్లంటే దానం చేయాలన్న భావన ముఖ్యం దానం చేయడం కన్నా. అయ్యో దానం చేయాలని ఉందే నాకు అవకాశం లేదు కదా అని భావించాడు అనుకోండి, వాడు దానం చేసినంత సమానం. అందువల్ల దానం చేయడంలో ఉన్న ఆంతర్యం మనం అర్థం చేసుకుంటే ఎంత చిన్న దానం చేసినా కూడా అది పుణ్యమే. పైగా దానం చేయకపోతే పుణ్యం రాదా అనే భావం ఉంది అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎంతో కొంత దానం చేస్తాడు, ఏదో ఒకటి దానం చేస్తాడు, తన శక్తి మేరకు దానం చేస్తాడు. శక్తికి మించి చేయమని ఎవరు చెప్పలేదు, శక్తి మేరకు దానం చేస్తాడు. కాబట్టి దానం చేయకపోతే పుణ్యం రాదు అని దిగులు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా చేయలేకపోతే, మనకు అవకాశం లేకపోతే, మనసులో ఆ భావన ఉంటే చాలు, ఆ మేరకు వచ్చే పుణ్య ఫలం, భావన వల్ల వచ్చే పుణ్యఫలం తప్పకుండా వస్తుంది. ఇంకా శాస్త్రాన్ని నమ్మితే మన పెద్దలు ఏం చెప్పారంటే, ఇంత భావన కనుక బలీయంగా ఆ వ్యక్తి హృదయంలో ఉంటే మరుజన్మలో తప్పకుండా విశేష దానాలు చేయగలిగిన స్తోమత కలిగిన వాడుగా పుడతాడు. అసలు దానం చేస్తే కూడా అలాంటి పుణ్యమే అన్నారు. ఎందుకంటే ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇచ్చే గుణం వీడికి ఉంది కాబట్టి మరుజన్మలో కూడా ఇచ్చేవాడుగానే పుడతాడు అని. ఇచ్చే గుణం లేకపోతే ఇచ్చే గుణం వీడికి లేదు, అనవసరంగా వీడికి సంపద ఇచ్చానే అని భగవంతుడు గుణం లేని వాడికి ఇచ్చే లాభం సంపద అని మరుజన్మలో లేకుండా చేస్తాడు అనే మాట ఉంది. అందుకే లోకంలో పెట్టి పుట్టాడు అనే మాట ఉంది. అంటే ఇతరులకు పెట్టి గొప్పగా పుట్టాడు. అందువల్ల దానం ఎప్పుడూ కూడా ఇహానికి పరానికి కూడా, ఈ జన్మకు పై జన్మకు పరలోకానికి అన్నిటికీ మంచిదే. ముఖ్యంగా ఈ జన్మలో సంస్కారం పెరగడానికి, అహంకారం మమకారాలకు దూరం కావడానికి సహకరిస్తుంది. కాబట్టి దానం చేయాలి. చేయకపోతే ప్రమాదం అనే మాట ఎక్కడా లేదు. దానివల్ల పుణ్యఫలం రాదని దిగులు పడక్కర్లేదు. సంస్కారంలో మనస్సులో పరిపూర్ణంగా భావన ఉంటే దానం చేసిన దాంతో సమానమే అని పెద్దలు చెప్పారు.